మేడం ఎవరికోసం వచ్చారు? పల్లె ప్రశాంత్. ఎందుకు? ఎందుకు అదే పల్లె ప్రశాంత్ గురించి వచ్చినాం. అదే ఎందుకు పల్లె ప్రశాంత్ కోసం ఎందుకు రావాలి? పల్లె ప్రశాంత్ ఎందుకంటే టాస్క్లు మంచిగా ఆడుతున్నాడు కదా, అందుకు. ఆ రైతుని జాలి పడుతున్నారు అంటున్నారు. రైతుని వచ్చి చూడాలి, ఆయన కోసం ఆట బాగా ఆడుతున్నాడు అని చూడాలి. రైతుని జాలి పడాల్సిన అవసరం లేదు, ఆయన జెన్యున్గా ఆడుతున్నాడు కదా. బయట ట్రోలర్స్ బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలి మరి? ఎవరికి? బయట ట్రోలర్స్ రైతు అని సింపతి తోటి వచ్చిందంటున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళు ఫేమస్ అవడానికి 100 రకాలుగా చెప్పుకుంటారు, కానీ జరిగేది ఏంటి? నిజం కదా, నిజం మాట్లాడుకోవాలి కదా ఏదన్నా. అదే ఇప్పటివరకు ఒక గేమ్ కూడా ఓడిపోకుండా ఆడింది కదా, అదే అది ఎందుకు కనపడట్లేదు వాళ్ళకి మరి? ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్ కదా, వాళ్ళ కర్మ, అదేం చేస్తాం. ఓకే, శివాజీ గారి సపోర్ట్ ఎలా అనిపించింది? శివాజన్న అసలు శివాజన్న సపోర్ట్ లేకపోతే పల్లె ప్రశాంత్ కొంచెం టాప్ 5లో ఉంటుండని ఉండకపోతుంది, చిన్న డౌట్. సో కానీ ఒకనొక సందర్భంలో శివాజీ అన్నకు రిటర్న్ వేయాల్సిన అవసరం సందర్భం వచ్చింది కదా. వస్తాయి అట్లనే, అది హౌస్ కదా, అలా నిజాలే ఉంటాయి కదా మొత్తం. ఈరోజు మార్నింగ్ ఒక 2 minutes ఏదో ప్రోమో లాగా వచ్చింది, చూసారా? శ్రీముఖి వచ్చినప్పుడు ఈరోజు బయటకు వచ్చింది 2 మార్నింగ్ కూడా, నిన్న వచ్చింది, ఈరోజు మార్నింగ్ బయటకు వచ్చింది. బయట ఓకే. సో దాంట్లో శ్రీముఖి అందరితోటి పాటలు పాడిపించింది. మనోడు పల్లె ప్రశాంత్ పాడుతున్నప్పుడు చాలే అన్నట్టుగా ఇట్లా కట్ చేసిర్రు, తర్వాత ఇలా దిగు అన్నట్టుగా సైగ చేసింది ఆమె. ఎందుకు అంత అవమానంగా ఎందుకు చూడాల్సి వస్తుంది రైతు బిడ్డని ఆడ? ఎందుకు అంటే అసలు అనే సాంగ్ అనేది ఏం సాంగ్ పాడుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు అట్లా ఏంది కొంచెం వాళ్ళు ఏంటంటే ఇక పల్లె ప్రశాంత్ కొంచెం అట్లా చూడడం మాకు కూడా ఏం నచ్చలేదు, కానీ ఇక వాళ్ళ ఇష్టం కదా, దాన్ని మనం ఏం చేయలేం కదా. వాళ్ళు షోలో చేసే నెగిటివ్ బయట పాజిటివ్ పెరుగుతుందని తెలియదు, అర్థం కావట్లేదు మరి వాళ్ళకి. అర్థం కాలేదంటే అలాగ ఉండాలి, కొంచెం మన మైండ్ ఉండాలి. అలాగే నెక్స్ట్ అమర్దీప్ రైతు బిడ్డని చీపు చూడడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే పల్లె ప్రశాంత్ విన్నర్ అవుతాడు, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. నెక్స్ట్ అమర్దీప్ చైర్లో కూర్చున్నప్పుడు ఒకటి సాఫ్ట్ కర్రతో కొడుతున్నారు అందరూ. ఎవరు కొడతారో వాళ్ళ పేరు కరెక్ట్ చెప్తే అతను వెళ్ళి కూర్చోాలన్నమాట. సో ఆ సందర్భంలో ఎండింగ్లో పల్లె ప్రశాంత్ కొడతాడు, అప్పుడు కరెక్ట్ అమర్దీప్ పేరు చెప్తాడు. కానీ అంతకన్నా ముందే ప్రియాంక కొడుతుంది. ప్రియాంక పేరు చెప్పినా కానీ ఆడ స్లిప్ చేసి పల్లె ప్రశాంత్ కొట్టాడని చెప్పేసి బిగ్ బాస్ కనపడతలేదా? నాగార్జున కనపడతలేదా?